బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఉన్నాం. దర్గాలో తీసుకుంటే ఎటు చూసినా కూడా ప్రజలే ఉన్నారు. కోరికలతో ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది. కూడా మనం చూడొచ్చు. ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ ఇట్లా వస్తూ ఉంటారు. అలాగే సౌదీ నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ బారా షాహిద్ల సమాధులను దర్శించుకొని వెళ్తూ ఉంటారు. భక్తులందరూ కూడా క్యూ లైన్లో వచ్చి ఇక్కడ బారా షాహిద్లను దర్శించుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇక్కడికి వస్తారో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వర్ణాల చెరువు ఉంటుంది పక్కన, స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారో వాళ్ళ కోరికలు తీరుతాయి అనేటువంటిది బలమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే రోజు రోజుకు జనాభా అయితే పెరుగుతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అంటే మొదట్లో 1-2 రోజులు 3 రోజులు జరిగినా కూడా ఆ 3 రోజుల ఫెస్టివల్ని ఇప్పుడు 5 రోజులు చేస్తూ ఉన్నారు. 5 రోజులు చేసినా కూడా భక్తులు అయితే తరలి వచ్చేటువంటి పరిస్థితి భారీగానే వస్తూ ఉన్నారు. ఈరోజు తొలి రోజే మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా బారా షాహిద్లను దర్శించుకుని వారి సమాధులను ఒకసారి స్పృశించి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో భక్తులందరూ కూడా వారి సమాధులను టచ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉందని చెప్పొచ్చు. మొత్తం కూడా భక్తులు చాలామంది ఇక్కడికి తరలి వచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారు. రొట్టెల విషయం తీసుకుంటే రకరకాల రొట్టెలు ఉంటాయి. చదువు రొట్టి, ఆరోగ్యం రొట్టి, సంతానం రొట్టి, సౌభాగ్యం రొట్టి, విదేశీయానం, ఇలా ఉద్యోగం రొట్టి, ఇలా రకరకాల రొట్టెలు ఉంటాయి. ఈ రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ప్రధానంగా కోరికలతో ఎవరైతే వస్తారో వాళ్ళు రొట్టెలు స్వీకరిస్తారు తమ కోరికలు తీరాలని. ఆ కోరిక తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి రొట్టెలు వదిలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోరికలతో ఇక్కడ భక్తులు వచ్చారు. ఎవరెవరు ఎలాంటి కోరికలతో వచ్చారో ఒకసారి చూద్దారండి. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కోరికల మీద వచ్చారు తెలుసుకుందాం. कौन से आए आप? महाराष्ट्र स्टेट। महाराष्ट्र से। दरगाह के बारे में कैसे मालूम आपको? ऐसी जानकारी कई सालों से लोगों से सुनते हैं। कितने साल से आते हैं आप? 14 साल से। 14 साल से। कौन से मुरादें पूरी हुई आपके? खुशी से आते हैं, मुराद से खुशी से आते हैं। फैसिलिटीज कैसे हैं इधर? बढ़िया बढ़िया। आप कितने आदमी हैं पूरे? हम पूरे 25 लोग हैं। 25 लोग हैं पूरे इधर ही। हाँ। సో సుమారుగా 25 మంది మహారాష్ట్ర నుంచి వచ్చారు. आपका नाम? शाहबाज। किधर से आए? मुलबागल, कर्नाटका। कर्नाटका से आए। हर साल आते रहते हैं? 25 साल से आ रहे। 25 साल से। कौन सी मुरादें पूरी हुई आपकी? होए शादी के होए, बच्चे के होए, बहन की शादी के होए, सभी मुरादें पूरी। हाँ। तो हर साल आते रहते हैं? हाँ। और दोस्त हैं आप पूरे कितने आदमी हैं? भाई है, मामा है, पूरे घर वाले। मुरादें पूरी हुई? हाँ होए सभी के। సో దాదాపు 25 సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. ఈ 25 इयर्स में क्या डिफरेंस देखा आप? हाँ ये इम्प्रूवमेंट अच्छा है, इम्प्रूवमेंट डेवलपमेंट बहुत अच्छा है. నగర పాలిక సంస్థ చాలా బాగా పనిచేస్తుంది. కమిషనర్ గారు మీకే నగరపాలక సంస్థ చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు. సో మరొక భక్తుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. आपका नाम? मोहम्मद हनीफ है सर। किधर से? हैदराबाद से। हैदराबाद से। मुरादें पूरी हुई है? नहीं पहली बार आया हम। पहली बार? अभी आते हैं तुम पर, ये ईद के दिन नहीं आया, कभी भी खाली टाइम पे आगे जाता हूँ। पहली बार ईद के दिन आया। अब मुरादें होते भीड़ सारी इंशाल्लाह मुरादें पूरी हो बाद में आएंगे। कैसा मालूम हुआ दरगाह के बारे में आपको? मैं आते हैं तुम कभी भी आते हैं। हाँ 20-25 साल से आते हैं। 20-25 साल। हाँ 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం దర్గాకి. మాది భద్రాచలం దగ్గర పాలవంచ. ఏం పేరండి మీది? మా పేరు సుల్తాన్ బి అండి. సుల్తాన్ బి గారు ఏం చేస్తుంటారు ఏంటి? మాది వ్యాపారం అండి. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు అంతా పిల్లల చదువులు కానీ, మా వ్యాపారం కానీ, ఆరోగ్యాలు కానీ అన్నీ బాగుంటున్నాయి. మేము దేవుడిని నమ్ముకొని ఇక్కడికి వస్తున్నాం. మాకు కూడా ఆయన మంచిగానే చేస్తుండు.
మాకు చాలా మంచి అనిపిస్తుంది, బాగా వస్తున్నాం, జనాన్ని చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం అంటే చాలా మంది దర్గాల్ని నమ్మకూడదు అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఎవరి నమ్మకం వాళ్ళదండి, మనం ఒకళ్ళ నమ్మకాన్ని తీసేయలేం కదా. ఎవరి నమ్మకం వాళ్ళది. మేము నమ్మాం, ఆయన దగ్గరకు వస్తున్నాం. ఏ దేవుడి దగ్గరికైనా నమ్మకంతో వెళ్తాం. మేము ఇక్కడికే కాదు, సాయిబులం అని కాదు, మేము తిరుపతి వెళ్తాం, అరుణాచల్ వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. మేము దేవుడిని నమ్ముకున్నాం. మా వదిన మాట్లాడింది చాలు. మేము దేవుడిని నమ్ముకున్నాం, ఎక్కడికైనా వెళ్తాం. మేము ఇక్కడికి కూడా వచ్చింది 40-50 మంది వచ్చామండి, ఒకళ్ళిద్దరం కాదు, 40-50 మంది కూడా ప్రతి సంవత్సరం దగ్గర 10 సంవత్సరాల నుంచి జరగబట్టే కదండి. ఇట్లా ఆరోగ్యంగా ఉండి 5 ఏళ్ళ నోట్లోకి వెళ్తున్నాయంటే దేవుడు తగిలింది ఏమీ జరగదండి. అంటేనే 10 ఏళ్ళ నుంచి కూడా వస్తున్నాం. తేపకి 40 మంది మొత్తం ఇక్కడ దర్శనం చేసుకుంటాం, దర్గాకు వస్తాం, పాతి ఇప్పించుకుంటాం. ఆయన మాకు అనుకున్న కోరికలు కూడా అన్ని కోరికలు తీరుతుండు. మేమందరం రావాలని ఒకసారి 10 మంది వస్తే ఈ తాప 20 మంది వస్తాం. అట్లా పెరిగిపోతుంటారు ఎప్పటికప్పుడు జనం పెరిగిపోయి. మాది పాలవంచ అండి, భద్రాద్రి కొత్తగూడెం పాలవంచ. మేమందరం అక్కడి నుంచేనండి వచ్చి, అంతా ఒక కుటుంబంలో వాళ్ళమే. మాకు మటుకి దేవుడు బాగా మేలు చేసి మమ్మల్ని చల్లగా చూస్తాడు. हाँ, हम नागपुर से आए हैं. वी आर कमिंग फ्रॉम नागपुर ऑरेंज सिटी और यहाँ हम हर साल आते हैं और हर साल यहाँ पे मन्नतें पूरी होती है. बहुत मानी हुई दरगाह है और हमें यहाँ आकर बहुत सुकून और खुशी मिलती है. జరిగింది, ఇల్లు కట్టా, నేను బిజినెస్ కూడా బాగుంది. హ్యాపీగా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను ఇక్కడికి. అదే చాలా మంది దర్గాలకు వెళ్ళకూడదు అది ఇది అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? అది ఎవరు అభిప్రాయం వాళ్ళదండి, దానికి ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఇష్టం ఉంది, నేను వచ్చాను. వచ్చాను 100% ఇది. నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. హోసూర్ నుంచి వచ్చారట, వారితో మాట్లాడదాం. कैसा होसूर से कौन से मुराद पे आप? यहाँ 12 शहीद अली बाबा के पास सही हमें उनकी ईमान है. उनके ईमान के पास साले साल हमें आ रही जा रही. अच्छा हो रहा है. क्या क्या अच्छा हुआ आपको? अच्छा हुआ, सब भी हुआ. खरजदारी से ज़रा अदा हुए, ज़रा वहाँ तकलीफ में थी वो आसान हुई. परवानी अच्छा है. पूरी मुरादें पूरे होते हैं? सही हो गए. कितने आदमी है? हमें एक बस आखी 40 आदमी आखी. 40 आदमी में कितने आदमी के मुराद पूरे हुए? उनका नहीं, उनका पूछना. हकीकत उनके पास पूछना. मुराद पूरी हुई आपकी? हमारे पास हमारे यहाँ पूरी होगी. जो मांगे थे वो मुराद होगी. हाँ, औलाद मांगे थे हो गया. खुशी. हाँ. ओके, आप उतना अच्छा. आ जाओ शादी हो गई. नया नौशो आ जाओ. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి అయిపోయిందంట. होगी शादी. అదనమాట, మొత్తం కూడా మంచి జోష్లో ఉన్నారు. తమ కోరికలు నెరవేరినప్పుడు ఉండేటువంటి ఆనందం ఆ విధంగా ఉంటుంది. సో మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము ఇక్కడ నెల్లూరు నుంచే వచ్చాము. ఇక్కడే 4వ మైల్ నుంచి మేము వచ్చేసి సింధుకూరుపేటలో వర్క్ చేస్తాము. ఐఈడి డిజబిలిటీ పిల్లల టీచర్గా పనిచేస్తాను. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఆరోగ్య రొట్టె ఒకటి, తర్వాత ఉద్యోగ రొట్టె అబ్బాయిది 2 దానికోసం తీసుకోవాలని వచ్చాము. 2 తీసుకున్నాము. హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చెన్నై నుంచి మా షడ్గురు కూడా వచ్చారు. ఆయన కూడా ఆరోగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె, విద్యా రొట్టె 3 తీసుకున్నారు. ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు గుడి చూద్దామని దర్గా దగ్గరికి వెళ్తున్నాము. సో తెలంగాణ నుంచి భక్తులు వచ్చారు. మీ పేరు, ఏం చేస్తుంటారు, ఎలాంటి కోరికలు నెరవేరాయి? మేము తెలంగాణ హైదరాబాద్ నుండి వచ్చాము. హైదరాబాద్ దగ్గర సిద్దిపేట మాది. ఇంతకుముందు 15 సంవత్సరాల నుండి వస్తున్నాము. మా హస్బెండ్కి ఆరోగ్యం బాగాలేకపోతే బాగైంది, బాగానే వచ్చినాము. ఈసారి మా పిల్లల కోసం, ఉద్యోగాల కోసం, రొట్టె కోసం వచ్చాము. దేవుని దేవల్ల 12 షహీద్ వల్ల మా కోరికలు నెరవేరాలి, మా పిల్లలకు జాబులు రావాలి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లేడీస్ కోసము కొంచెం స్పెషల్గా వాష్రూమ్లు అట్లా ఏం ఈసారి పెట్టలేదు. లాస్ట్ పెట్టున్నారు, మీకు తెలియదేమో బహుశా. ఆ లాస్ట్ పెట్టున్నారు లేడీస్కి సపరేట్గా. హాయ్, ఓకే, వాళ్ళకి తెలియదు, మనం అయితే గైడ్ చేద్దాము. సో ఉదర్ సైడ్ మే రక్కో హేమా, లేడీస్కు సపరేట్ వాష్రూమ్స్ హై. ఓకే, ఎలా ఉన్నాయండి మేడం? ఒక్క నిమిషం. कैसे हैं बाथरूम्स? क्लीनिंग कैसा है इधर? क्लीनिंग सब अच्छा है, गाइडेंस सब अच्छे हैं, फैसिलिटीज कैसे है? फैसिलिटी भी अच्छी है, सब फैसिलिटी अच्छे है. धूप एक कम है. ओके, किधर से आप लोग? हमें शिमोगा से, शिमोगा डिस्ट्रिक्ट, शिमोगा कर्नाटका. कर्नाटका से आए आप? हमें कर्नाटका से, नो भी कर्नाटका से, शिमोगा से. बहुत धूप है, गर्मी बहुत है, संभालने हो रहा नहीं. दूसरी फैसिलिटीज सभी कारपोरेशन अच्छा किया? अच्छे फैसिलिटी बहुत अच्छा है. फैसिलिटीज बहुत अच्छा, सब अच्छा है. पार्किंग सब अच्छा है. ओके अच्छा.
नागपुर से है हम लोग, महाराष्ट्र। महाराष्ट्र कैसा फैसिलिटीज कैसा है? बहुत एक नंबर है, अच्छा एकदम है, बढ़िया। बढ़िया है। हम मैसूर से आए ना, अच्छा है, बहुत अच्छा है, ठीक। ओके आप किधर से? मैं यहाँ चंद्रापटना हासन डिस्ट्रिक्ट से आया हूँ। मस्त है एकदम, पुलिस का सिस्टम भी अच्छा है, सब कुछ सहूलत है। हम पहली बार आए हैं इधर, माशाल्लाह अच्छा दिखा। अगले साल आएंगे इंशाल्लाह, मुरादी पूरे हो जाएंगे इंशाल्लाह आएंगे। फैसिलिटीज पूरा अच्छा हाँ, है? अच्छा अच्छा एकदम बढ़िया। మన్నత్ పూరి होगी इंशाल्लाह और साल आएगी। ఓకే సో రకరకాల ఏరియాల నుంచి వచ్చినటువంటి భక్తులు అన్నమాట. ఫెసిలిటీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నారు. మేము చాలా దూరం నుంచి వచ్చాము, ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, పార్కింగ్ సదుపాయం బాగుంది, బాత్రూమ్స్ చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నగరపాలక సంస్థకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మనమైతే నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గర ఇప్పుడే అంటే ఈ రోజు తొలి రోజు కాబట్టి భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు. తొలి రోజు నుంచే సాధారణంగా 5 రోజులు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. గతంలో 2 రోజులు 3 రోజులు జరిగేటువంటి ఫెస్టివల్ ఇప్పుడు 5 రోజులు జరుగుతుందన్నమాట. భక్తులైతే దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి చేసుకుంటున్నారు. సౌభాగ్యం రొట్టె, విద్య రొట్టె, అట్లా రకరకాల రొట్టెలు ఉంటాయి. సో ఎవరి కోరికలకు తగ్గట్టు వాళ్ళు వచ్చి ఇక్కడ రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఏ కోరిక మీద వచ్చారు అనేటువంటి విషయం మీద బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోర్డులు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంతానికి వచ్చి అడిగితే ఆ కోరిక ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ వస్తారు. సో వాళ్ళతో మాట్లాడి కోరికల రొట్టెలు పట్టుకోవాల్సి వస్తుంది. అక్క ఏ కోరిక మీద వచ్చారు ఇక్కడికి? తొలిసారి వస్తున్నారా, గతంలో వచ్చారా? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. తీరే కోరికలు ఏమేమి తీరే? వ్యాపారం, ఆరోగ్యం అన్నీ బాగానే. సో ఇలా భక్తులు వస్తూ ఉంటారనమాట రకరకాలుగా. సో వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. మరొకరున్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైజాగ్ సే కైసా జర్నీ? హ్యాపీ జర్నీ హ్యాపీ, అంతా బాగుంది. గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇయర్ కొత్త గవర్నమెంట్ వచ్చే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఏవి ఎక్కడున్నాయి అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా బోర్డు రాయడం కానీ అన్నీ కూడా బాగున్నాయి. విషెస్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. అప్పుడు మీద ఇప్పుడు ఇంకా క్రౌడ్ ఎక్కువ అయింది. సో ఇది అన్ని హిందూ మత ధర్మాలకు అన్నిటికీ అందరూ కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఇది మన ఇండియన్ కల్చర్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఐక్యతకు ప్రతిరూపం. దీన్ని చాలా మంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు కదా, సో మీరేం చెప్తారు? వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదైనా కోరుకొని అప్పుడు అది జరిగిందో లేదో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే రాకుండా వాళ్ళకి తెలియదు కదా. సో అలా, ఎందుకంటే క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ అందరూ కలిసికట్టుగా వస్తున్నారు. ఇక్కడ దేవుడు అందరికీ ఒకటే. మనం అనుకుంటున్నాం అంతే సపరేట్ అని, ఇక్కడ అందరూ ఒకటే. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా మనకు నచ్చితే వేరే టెంపుల్స్ ఫ్రెండ్స్తో వెళ్తున్నాం, అలాగే క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు అలానే వస్తున్నారు. సో మనం అన్నీ నేర్చుకోవాలి. మన ఇండియన్ కల్చర్లో ఉన్నాం, ఎక్కడో లేం కదా. సో అందరూ కలిసికట్టుగానే యూనిటీగా ఉండాలి. అదే ఏ ధర్మమైనా చెప్తుంది. నేను ముస్లిం, నేను ఇండియన్ ముస్లింగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు అక్క, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఎక్కడి నుంచి? కల్పన నెల్లూరు నుంచే. నెల్లూరులోనే. నెల్లూరు. కోరికల రొట్టెలు ఇక్కడికి వస్తే తీరుతాయని చెప్పి చెప్తుంటారు. రొట్టెలు పట్టుకుంటే తెలుసా ఏమేమి తీరాయి? బిజినెస్ది, పెళ్ళిది అన్నీ తీరుతున్నాయి. మీకండి? మేము కూడా పెళ్లి రొట్టి పెట్టాము పోయినసారి. పెళ్ళి జరిగింది. ప్రతి సంవత్సరం వస్తుంటాము ఇక్కడికి. ప్రతి సంవత్సరం వచ్చి అనుకున్నది రొట్టి పెట్టుకుంటే జరుగుతుంది. అందుకని నా నమ్మకం మీద మేము వస్తాము. చెన్నై ఇటు పక్క నాగపట్నం మా అక్క వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా పట్టుకొని పోతుంటారండి. అంటే పిల్లకాయలకి పెళ్ళిళ్ళు అయింది, అబ్బాయికి అవ్వాలి. పట్టుకున్నారా? రొట్టె పట్టుకున్నారా? ఎట్లా ఉన్నాయా ఏర్పాట్లు ఇక్కడ? బాగానే ఉంది. క్లీనింగ్ ఉందా? బాగా క్లీనింగ్ ఉందండి. బాగా క్లీనింగ్ ఉంది. బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇక్కడ రొట్టెలు అన్నీ ఇస్తున్నారు. కానీ మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి కొనుక్కొని వదులుతున్నారు. కొంతమంది చేసుకొని వస్తున్నారు, అన్ని చేసుకొని వస్తున్నారు. మేము ఇక్కడ చదువు రొట్టి, ఆరోగ్యం రొట్టి అన్ని తీసుకుపోయినాం. బాగా అయింది. ఎప్పుడో ఇడిసేకి వచ్చినాం. ఎట్లా ఉంది హిందూపురంలో డెవలప్మెంట్? ఎలా ఉంది? బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారు? చాలా బాగుంది. ఓకే. ఇక్కడ దర్గాకు వచ్చిన తర్వాత కోరికలు అనేది తీరుతున్నాయా? ఏ కోరికలు తీరాయి? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఎన్నేళ్ళ నుంచి? మేము 3 ఇయర్స్ వస్తా ఉన్నాం. మాకు జాబ్ వచ్చింది. పిల్లలకి
ఇది చదువు అంతా తీసుకుపోతా ఉన్నాము. అంతా బాగుంది అన్న, బాగుంది, మాకి బాగుంది. అన్ని మతాలకి సమానంగా ఎవరు రిస్క్ లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుంది సార్. ఇది శానిటైజేషన్ కూడా బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది, బాగా పెట్టున్నారు, ఎవరికి అసౌకర్యంగా ఏం జరగటం లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది సార్, ఇబ్బంది ఏం లేదు. శానిటేషన్ విషయంలో కానీ థ్యాంక్ యూ అండి. శానిటేషన్ విషయంలో కానీ అలాగే ఇక్కడ విద్యుత్ విషయంలో కానీ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటారు అందరూ కూడా. అంటే సో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వారి సోదరులు గిరిధర్ రెడ్డి కావచ్చు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మంత్రి నారాయణ, వీరందరూ కూడా ఇక్కడే ఉండి ఈ పండుగను విజయవంతం చేయడం కోసం నిద్రాహారాలు మాని లాస్ట్ వరకు కూడా 6 రోజులు దాదాపుగా అంటే 10 రోజుల ముందు నుంచే పని ప్రారంభమవుతుంది. ఈ 6 రోజులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయంగా చూసి పండుగ విజయవంతానికి కృషి చేస్తారంటే అతిశక్తి కాదు. ఆ విధంగా పండుగను విజయవంతం చేస్తారు. పోలీసులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. ఎక్కడ ఎవరు తప్పిపోయినా కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడికి అలాగే కొన్ని శాఖలు అంటే ఆరోగ్య శాఖ ఇక్కడ రూమ్ని ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేస్తుంటారు. ఎవరికైనా ఏదైనా బాగలేకపోతే అలాగే అంబులెన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారి కోసం వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తానికి ఈ పండుగ విజయవంతానికి అధికారుల వరకు తీసుకుంటే అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు, ఇటు ప్రజాప్రతినిధులు అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు.